నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు పిఎన్ఎస్ న్యూస్. ఈ రోజున నవ భారతరత్న నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణం మారేకుర్తి జగిత్యాల రోడ్డు చౌరస్తాలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ అందరివారు. వారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి పౌరులందరికీ కూడా సమాన హక్కులు కల్పించి మన సమాజంలో అభివృద్ధిలో నిరంతరం వారి యొక్క ఆలోచన విధానం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి పౌరుడు వారి ఆశయాలు, ఆలోచన విధానం, అంబేద్కర్ చూపినటువంటి మార్గం మన భారతదేశంలోని పౌరులందరికీ భవిష్యత్ రాళ్ళ వారికి తెలియజేసే అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడం, వారి ఆశయ సాధనకు కృషి చేయాలి అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు పిట్టల సత్యనారాయణ, గోదారి చంద్రయ్య, గొల్లె మల్లయ్య, బాసం కుమార్, హస్తపురం అజయ్, ఇతర కార్యకర్తలందరూ పాల్గొన్నారు. దుర్గం మారుతి నేత, న్యాయవాది, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికారి ప్రతినిధి, రేకుర్తి, కరీంనగర్ జిల్లా. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి దేశమంతా కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మా పుట్టినూరు అయినటువంటి రేకుర్తిలో ఈ అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క విగ్రహానికి మేము పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి జయంతిని జరుపుకోవడం అంటే అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలను మనం ప్రజలకు తీసుకుపోవడం. ఇవాళ ఉన్నటువంటి అనేక సమస్యలకు వారు రాజ్యాంగ రూపంలో మరి పరిష్కారం చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకు మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి విధానాలు, ఆశయాలు, మార్గాలు అన్నీ కూడా మనం అనుసరించి ప్రజలను చైతన్యవంతం చేసి మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు అందరూ కూడా పనిచేయాలని సందర్భంగా మన యువతకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు రాజ్యాంగ పరంగా అనేకమైనటువంటి హక్కులను కాపాడుతూ మన కేంద్రంలో నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మరి అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ యొక్క మరి ఆశయ విధానాలను మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయి మరి భవిష్యత్ తరాలకు అదేవిధంగా రాబోవు భవిష్యత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విధానాలను రూపొందించడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా మారుతి, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, నాతో పాటు మా యొక్క కరీంనగర్కు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా రేకుర్తికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు. జై హింద్, జై భారత్.